మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. సృష్టి కేసులో నేటితో డాక్టర్ నమ్రత కస్టడీ ముగియనుంది. నిందితులు కోర్టులో ప్రవేశపెట్టున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రతపై మరో 4 కేసులు నమోదయ్యాయి. డాక్టర్ నమ్రతను 4 రోజుల పాటు విచారించారు పోలీసులు. ఇక A3 కళ్యాణి, A6 సంతోషులను 3 రోజుల పాటు విచారించనున్నారు పోలీసులు. సృష్టి కేసులో నేటితో డాక్టర్ నమ్రత కస్టడీ ముగియనుంది. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టినారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ లిఖిత లైవ్లో జరుగుతున్నారు. లిఖిత, ఏ టైంకి కోర్టులో హాజరుపరచబోతున్నారు? సృష్టి అరాచకాలు ఒక్కొక్కటిగా ఎలా వెలుగు చూస్తున్నాయో రోజుకొకటి బయటికి రావడం మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఏంటి తాజాగా సృష్టి కేసుకు సంబంధించి ఇంకా ఏం చెప్తున్నారు? రైట్, ఇప్పటికే ఈ కేసులో చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం బయటపడుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఏ విధంగా మొదలైంది, అదేవిధంగా ఎక్కడెక్కడ ఎలాంటి ఏజెంట్స్లను ఏర్పాటు చేశారు, ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే విషయాలతో పాటు మరో విషయం కూడా ఈరోజు వెలుగులోకి రావడం అయితే జరిగింది. ఈ ఎవరైతే డాక్టర్ నమ్రత ఉన్నారో ఆమె కొంతమందికి ఎవరైతే ఈ యొక్క పిల్లలు పుట్టట్లేదు అంటూ వచ్చిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హార్మోన్ ఇంజెక్షన్ ఇవ్వడంతో పాటు వారిని ఈ యొక్క ఏదైతే ఈ ఫెర్టిలిటీ విషయం ఏదైతే ఉందో దానికి ఒప్పించే ప్రయత్నం కూడా చేశారు. అందులో భాగంగానే ఇటు డాక్టర్ నమ్రత, అదేవిధంగా అచ్చన్న, అంతేకాకుండా మరో వ్యక్తి కూడా ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరు అదేవిధంగా అర్చన ఇంకా సురేఖ అనే డాక్టర్స్ కూడా వీరికి ఈ కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైతే IVFకు కానీ ఇతరత్ర ఏవైతే టెస్టులు ఉంటాయో వాటికి సంబంధించి ఒప్పించే ప్రయత్నం చేయడం కావచ్చు, IVFకు ఒప్పించడం కావచ్చు, ఈ ఫెర్టిలిటీ సెంటర్లో జరుగుతున్న సరోగసి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి అవగాహన తెచ్చే విధంగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా తీసుకునే విధంగానైతే వారిని ప్రోత్సహించే విధంగానైతే వారు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగానైతే తెలుస్తుంది. అదే నేపథ్యంలో ఖమ్మం నుండి కూడా ఒక జంట రావడం, వారికి చాలా సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాలుగా పెళ్ళైనప్పటికీ కూడా పిల్లలు కాకపోవడం, ఎన్నో హాస్పిటళ్ళు తిరిగినప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకపోవడంతో కొంతమంది సజెషన్స్ తోటి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలలో ఎక్కువగా ఈ IVFకు సంబంధించి కొందరు డాక్టర్స్ అయితే ఇచ్చిన రివ్యూస్ చూసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ హాస్పిటల్ని ప్రమోట్ చేసుకుంటూ ఏవైతే ఇచ్చిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే ఈ యొక్క డాక్టర్ నమ్రతని కూడా కొంతమంది సజెస్ట్ చేసినట్లుగానైతే తెలుస్తుంది. ఆ సజెషన్స్ ద్వారానే వారు ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళడం కావచ్చు, డాక్టర్ నమ్రతని కలవడం, వారి యొక్క సమస్యను చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొన్ని టెస్టులను వారికి సంబంధించిన ల్యాబ్లోనే చేయాలి అంటూ కూడా ఆమె చెప్పినట్లుగానైతే తెలుస్తుంది. ఆ ల్యాబులలో చేసిన టెస్టులు చూసిన తర్వాత వారికి ఈ యొక్క సరోగసి మాత్రమే మార్గం అంటూ కూడా ఆవిడ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంతవరకు ఆలోచించుకుంటాము అని చెప్పిన దంపతులకు ఈ యొక్క అర్చన, సురేఖల అనే డాక్టర్స్ అయితే వారు కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఆ కౌన్సిలింగ్లో భాగంగానే వారు కూడా సరోగసికి ఒప్పుకోవడం కూడా జరిగినట్లుగా వారికి దాదాపుగా 44 లక్షల రూపాయలు అయితే ఇచ్చినట్లుగానైతే సమాచారం వస్తుంది. ఇప్పటికే ఇటు గోపాలపురం పోలీస్ స్టేషన్కి కావచ్చు, అలాగే నార్త్ జోన్ DCP ఆఫీస్కి కూడా కొంతమంది చేరుకోవడం, వారికి ఇప్పటి వరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వల్ల తాము ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం, చాలామందికి ఈ ఏవైతే హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చారో దానివల్ల చాలా వరకు రియాక్షన్స్ రావడం, మేము చాలా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, తర్వాత ఈ IVF ప్రాసెస్ అనేది ఫెయిల్ అయిందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క ఇంజెక్షన్ దాదాపు 20,000 నుండి 30,000 వరకు కూడా తీసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఆ తర్వాత ఒకరోజు అబ్జర్వేషన్ అంటూ కూడా మమ్మల్ని అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత మా ఎగ్స్ తీసుకున్నారు, మా దగ్గర నుండి స్పామ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫెయిల్ అయింది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు అంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసులో ఈ బడా బాబుల ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఆమె దగ్గర సరైన సర్టిఫికేట్ లేదు, అంతేకాకుండా ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పర్మిషన్స్ అనేటివి లేవు. పర్మిషన్స్ లేకుండా ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఏ విధంగా ఈ యొక్క సెంటర్స్ని నడుపుతుంది? కేవలం ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమెకు వేరే పేర్లతో ఈ యొక్క ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. ఈమెకు సహకరించిన డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా కంపల్సరీ వాళ్ళ యొక్క లైసెన్స్ను రద్దు చేయాలంటూ కూడా ఇప్పటికే బాధితులు కోరుకుంటున్నారు. తమ డబ్బులు తమకు ఇప్పించడంతో పాటు ఆమెకు కఠిన శిక్ష కూడా పడే విధంగానే అయితే చూడాలి అంటూ కూడా కోరుకుంటున్న పరిస్థితి
పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు ఈ కేసు మరింత కఠినంగానైతే మారుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరి విషయం బయటికి వస్తుంటే పూర్తి స్థాయిలో ఈ ఎవరైతే పేదవారు ఉంటారో వారిని టార్గెట్ చేసుకోవడం, అంతేకాకుండా వారి దగ్గర నుండి పిల్లల్ని తీసుకోవడం, ఆ పిల్లల్ని ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంచెం డబ్బున్న దంపతులు కావచ్చు, వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. ఇట్లాంటి ఒక చర్యకు పాల్పడడం అయితే దీని గురించి ప్రశ్నించినప్పుడు తాను కొంతవరకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు డాక్టర్ నమ్రత. నేను ఎవరికి కూడా చైల్డ్ ట్రాఫికింగ్ చేయలేదు, వాళ్ళ ఇష్టపూర్వకంగానే నేను పిల్లల్ని దత్తత ఇచ్చాను అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ అయినప్పటికీ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టి ప్రశ్నలు అడిగినప్పుడు ఆమె నోటి నుండి సరైన సమాధానం రాకపోవడం, అంతేకాకుండా అడిగిన ప్రశ్నలకు సరిగ్గా ఆమె సమాధానాలు ఇవ్వకపోవడం ఇప్పటికే పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేయడంతో పాటు ఇటు తెలంగాణ ఆంధ్రాలోని సృష్టి ఫెసిలిటీ సెంటర్కు కావచ్చు, అదేవిధంగా ఆమెకున్న ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి వెనక ఉన్నది నమ్రత ఒక్కరేనా, నమ్రత వెనక ఉండి నడిపిస్తున్న పర్సన్ ఎవరు అనే విషయాలపైన కూడా ఇటు ప్రభుత్వ అధికారుల్లో కూడా ఎవరైతే ఈ వైద్య విద్యలో ఉంటారో వారికి సంబంధించి కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా ఈమెకు సహకరించినట్లుగానైతే తెలుస్తుంది. వారెవరు అనే విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు అయితే నమ్రత కస్టడీ అయితే ముగియనుంది. ఈమె ఇచ్చిన ఏదైతే స్టేట్మెంట్ ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కోర్టు ముందుకు ఉంచే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.